ఈ కప్పు కోసం 6 టీంలు పోటీ పడబోతున్నాయి. ఖచ్చితంగా చారిటీ కోసం ఒక మంచి పని కోసం ఆడుతున్నా కూడా ఒక రేంజ్ పోటీ అయితే ఉంటుంది. హోరా హోరీగా నడుస్తుంది. ఉప్పల్ స్టేడియంలో జరగబోతుంది. ఇందాకే లోహిత్ గారు ఆల్రెడీ చెప్పారు. సో ఐ రిక్వెస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా సో ఎలైట్ క్రికెట్ లీగ్ ట్రోఫీని లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే రామచంద్ర నాయక్ గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. గవర్నమెంట్ వైపు నుంచి వారు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. సో ఎస్, ఇదే ట్రోఫీ కోసం సో 9, 10వ తారీఖులన సో మనందరి ముందుకి 6 టీంలు రాబోతున్నాయన్నమాట. సో ప్రముఖులు, ప్రఖ్యాతగాంచిన వారందరూ ఒక చోట చేరి సో ఎన్డీఏకి సపోర్ట్గా చారిటీ చేస్తూ సో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని, అద్భుతమైన లీగ్ని ఆడబోతున్నారు ఉప్పల్ స్టేడియంలో. చామల ఫౌండేషన్ అద్భుతంగా దీన్ని నిర్వహిస్తూ ఉంది. ఒక మంచి కాజ్ కోసం, ఒక మంచి పని కోసం. దాంట్లో ఎంతోమంది రాజకీయ ప్రముఖులు, పోలీస్ అధికారులు, కార్పొరేట్ రంగం నుంచి, సినీ రంగం నుంచి సపోర్ట్ దక్కుతుంది. వారందరికీ మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మంచి పనిలో మేమున్నామంటూ మన ముందుకు వస్తున్నారు వీరందరూ. వేదిక మీద ఉన్నవారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారు.